మేడారం సమ్మక్క సారక్క జాతర ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందినది. దేశంలోని పలు రాష్ట్రాల నుంచి ప్రజలు సమ్మక్క సారక్క జాతరకు సుమారు 1 కోటి మందికి పైగా వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. 1996 ఫిబ్రవరి 1వ తేదీన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే రాష్ట్ర ఉత్సవంగా ప్రకటించబడింది. ఈ జాతరను తెలంగాణ కుంభమేళగా, దక్షిణ భారత కుంభమేళగా పరిగణిస్తారు. ఈ జాతరను మేడారం జాతర, గిరిజన జాతర, సమ్మక్క సారక్క జాతర అనే పలు పేర్లతో పిలుచుకుంటారు. ఈ మేడారం జాతర తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో ఉంది. మేడారం సమ్మక్క సారక్క జాతర ఇంతకుముందు వరంగల్ జిల్లాలో అయితే ఉండేది. 2016 సంవత్సరంలో తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పడినప్పుడు ఈ జాతర ములుగు జిల్లాలకైతే మారింది. 1940 వరకు గిరిజనులు మాత్రమే ఈ జాతరను చిలకలగుట్ట పైన జరుపుకునేవారు. ఆ తర్వాత కాలక్రమేణంగా ప్రజలంతా ఈ జాతరలో పాల్గొంటున్నారు. ఈ జాతరలో భక్తులు అమ్మవార్లకు నైవేద్యంగా తమ శరీర బరువుకు సరితూగే బెల్లంను సమర్పించుకుంటారు. ఈ జాతరలో నైవేద్యంగా పెట్టే బెల్లాన్ని భక్తజనం బంగారంగా భావిస్తారు. వంశపార్యపర్యంగా గిరిజన పూజారులు వారి సాంప్రదాయం ప్రకారం ఈ జాతరని నిర్వహిస్తారు. సమ్మక్క సారక్క అంటే అందరూ అక్క చెల్లెళ్ళు అని అనుకుంటారు, కానీ కాదు. సమ్మక్క సారక్క తల్లి కూతురు అవుతారు. సమ్మక్క పగిడిద్దె రాజు భార్యాభర్తలు. వీరికి జంపన్న, సారక్క, నాగులమ్మలు సంతానంగా ఉన్నారు. అయితే సమ్మక్క భర్త అయిన పగిడిద్దె రాజు మేడారంని పరిపాలిస్తుండేవాడు. మేడారం రాజ్యంలో కరువు కాటకాల వల్ల పగిడిద్దె రాజు తన ప్రభు అయిన కాకతీయ ప్రతాపరుద్రునికి కప్పం కట్టలేకపోవడంతో ప్రతాపరుద్రుడు అధికారం కింద పగిడిద్దె రాజుపై మాఘశుద్ధ పౌర్ణమి రోజున దండెత్తుతాడు. తమ రాజ్యాన్ని కాపాడుకోవడానికి జరిగిన పోరులో పగిడిద్దె రాజు సైన్యం చెల్లాచెదురై పగిడిద్దె రాజు వీరమరణం పొందుతాడు. ఈ పోరాట యుద్ధంలో సమ్మక్క విరోచితంగా పోరాడి చివరకు మేడారంలోని చిలకలగుట్ట వద్ద అదృశ్యమవుతుంది. సమ్మక్క అదృశ్యమైన ప్రాంతంలో నాగవృక్షం వద్ద కుంకుమ పసుపులు గల భరణీలు లభించడంతో గిరిజనులు తమ ఆరాధ్య దైవంగా వాటిని సమ్మక్కగా భావించి అప్పటి నుండి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క సారక్క జాతరను జరుపుకుంటారు. పగిడిద్దె రాజు సమ్మక్కల కుమారుడైన జంపన్న ప్రతాపరుద్రునితో విరోచితంగా పోరాడి అక్కడి సంపెంగ వాగులో చనిపోవడంతో సంపెంగ వాగు అప్పటి నుంచి జంపన్న వాగుగా మారింది. ఈ వాగులోని ప్రజలు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. జిల్లా ఎస్పీ గౌరవ సూచకంగా గాల్లో కాల్పులు జరిపి కుంకుమ భరణి రూపంలో ఉన్న అమ్మవారిని గద్దెలపైకి ఆహ్వానిస్తారు. సమ్మక్క సారక్క గద్దెలపై ఉన్న 2 కొయ్యల చెక్కల వద్ద భక్తులు కుంకుమ పసుపు భరణీలను తెచ్చి దేవతా ప్రతిరూపాలుగా భావించి పూజిస్తారు. ఈ జాతరలో భక్తులు అమ్మవారికి కోళ్లు, మేకలు బలిస్తారు. అంతేకాకుండా ఇప్ప చెట్టు పువ్వు నుండి తీసిన స్వచ్ఛమైన ద్రవాన్ని అంటే సారను అమ్మవార్లకు ఆరగిస్తారు. ఈ సందర్భంగా అమ్మవార్లు ఆహ్వానించడంతో భక్తులు పూనకంతో ఊగిపోతూ వారి యొక్క కుటుంబ సభ్యుల యొక్క యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటారు. ఈ మేడారం జాతర చాలా రోజుల వరకు భక్తులు దర్శించుకున్నప్పటికీ ఈ జాతర ముఖ్యంగా 4 రోజులు జరుపుతారు. మొదటి రోజు అమ్మవార్ల గద్దెలపైకి వెదురు చెట్లను తీసుకొని వస్తారు. ఈ జాతర జరిగిన ప్రదేశంలో సమ్మక్క సారక్క, పగిడిద్దె రాజు, జంపన్న, నాగులమ్మలకు గద్దెలు కలవు. మొదటి రోజుకు ముందు పగిడిద్దె రాజును పూనగోన్ల కమారం నుండి మేడారంలోని గద్దెలపైకి తీసుకొస్తారు. మొదటి రోజు కన్నెపల్లి గ్రామం నుండి సారక్కను మేడారంలోని గద్దెలపైకి తీసుకొస్తారు. రెండవ రోజు చిలకలగుట్టలో కొలువై ఉన్న సమ్మక్కను మేడారంలోని గద్దెలపైకి తీసుకొస్తారు. మూడవ రోజు సమ్మక్క సారక్క అమ్మవార్లిద్దరూ గద్దెలపై కొలువుదీరుతారు. 4వ రోజు ఆవాహనం పలికి సాయంత్రం అమ్మవార్లను తిరిగి యుద్ధానికి తరలిస్తారు. దీంతో జాతర ముగుస్తుంది. సమ్మక్క వాహనం పెద్ద పులి, సారక్క వాహనం జింక. మొత్తానికి సమ్మక్క సారక్క జాతర యొక్క పూర్తి వివరాలను మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారని భావిస్తున్నాను. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.